రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతోంది. ఈ నెల 6న కలవబోతున్నారు. కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు రేవంత్ కు ఒక లేఖ రాశారు. రేవంత్ కూడా చంద్రబాబుకు లేఖ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటిన సమస్యల పరిష్కారం కాలేదని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమన్నారు చంద్రబాబు. ప్రజాభవన్లో చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించడం నిజంగా అత్యవసరమంటూ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు తొలిసారి భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైన ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఏపీ అధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు మంత్రి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతోంది. ఈ నెల 6న కలవబోతున్నారు. కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు రేవంత్ కు ఒక లేఖ రాశారు. రేవంత్ కూడా చంద్రబాబుకు లేఖ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటిన సమస్యల పరిష్కారం కాలేదని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమన్నారు చంద్రబాబు. ప్రజాభవన్లో చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించడం నిజంగా అత్యవసరమంటూ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు తొలిసారి భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైన ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఏపీ అధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు మంత్రి.